ప్రభుజీ ధ్యానం చేస్తే చాలా మంచిదని అంటుంటారు. నిజంగా ధ్యానం చేస్తే అంత మంచిదా? ఎందుకు చేయాలి అసలు ధ్యానం? మనకి మనసుని నిగ్రహించడం. హ్మ్. ఇప్పుడు మనసు ఏం చేస్తుందంటే అండి, వాయోరివ సుదుష్కరం అని భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడికి చెప్తారు. మనసుని నిగ్రహించడం అనేది చాలా కష్టమైన విషయం. ఇప్పుడు చూడండి, ఒక్క నిమిషంలో మన ఇద్దరం మాట్లాడుకుంటున్నట్టే ఉంటుంది, కానీ మనసు అలా రౌండ్ తిప్పేసి వచ్చేస్తుంది అనమాట. కరెక్టే మేము ప్రభుజీ. మాట్లాడే లోపల అన్ని ప్రదేశాలు వెళ్ళిపోయి అవును. నెక్స్ట్ ఏంటి, ఎల్లుండి ఏంటి, పోయిన సంవత్సరం ఏంటి, వచ్చే సంవత్సరం ఏంటి అన్ని తిరిగేసి వచ్చేస్తుంది. అంతే. అంత కెపాసిటీ మనసుకుంది. ఆ! మనసుని నిగ్రహించడం అనేది ఎందుకు, ఒక పిల్లవాడు అల్లరి చేస్తున్నాడు అనుకోండి, అటు వెళ్తున్నాడు ఇటు వెళ్తున్నాడు ఏడుస్తున్నాడు అంటే అమ్మ ఏం చేస్తుంది, ఒక బొమ్మ తెచ్చి చేతిలో పెడుతుంది. హ్మ్. ఎప్పుడైతే బొమ్మ చేతిలో పట్టుకుంటాడో దాంతో ఆడుకుంటూ కూర్చుంటాడు. ఆడతాడు. అలా మన మనస్సు యొక్క తత్వం ఏంటి అంటే, ఇటు పరిగెత్తా అటు పరిగెత్తా, దీని గురించి ఆలోచించా, హ్మ్. అక్కర్లేని విషయాలని నెత్తిపైన తెచ్చుకొని ఇది నా కష్టాలు, హ్మ్. ఇది నేనే ఉద్ధరించాల్సింది అని అనవసరమైన విషయాలన్నీ మన మనసు మన పైన వేసుకుంటుంటుంది. అవును. దీన్ని ఎలా ఆపటం హ్మ్. అంటే, ఒక చిన్న పిల్లవాడికి ఎలా అయితే మనస్తత్వమో మనసు కూడా అదే మనస్తత్వం. హ్మ్. కాబట్టి మనసుకు ఒకటి ఇవ్వాలి. హ్మ్. మీకు ఒక విషయం చెప్తాను. ఆ! ఒక పిల్లవాడు తపస్సు చేశాడనమాట. ఒక యోగి వచ్చాడు ఆ మార్గంలో వెళ్తూ ఉంటే. ఓకే. ఆ యోగిని అన్నారు, అయ్యా హ్మ్. ఆ, నేను ఇంత తపస్సు చేశాను కదా, నాకు ఏదో ఒకటి వరంగా ఇవ్వు హ్మ్. అని అంటే, ఆ యోగి సరే అయ్యా తదాస్తు, నువ్వు ఏం అడిగినా ఇస్తాను, హ్మ్. నాకు ఒక జీనీ కావాలి అని అడిగాడు. హ్మ్. జీనీ జీని అంటే? అంటే ఒక ఆత్మ లాంటిది అనమాట. ఓకే. అంటే మనం ఏం చెప్పినా చేసేది అనమాట. ఆహాహా! అయితే ఈయన ఏం చెప్పాడంటే, ఈ జీనీని ఇస్తాను కానీ ఒక రూల్ ఉంది దీనికి. హ్మ్. ఎప్పుడైతే నువ్వు దీనికి పని చెప్పవో అప్పుడు నేను చంపేస్తుంది, అదే చంపేస్తుంది. అదే చంపేస్తుంది, దీనికి ఎప్పుడు పని చెప్పు అని చెప్తాడు. ఓకే. సరే అని ఇంటికి తీసుకెళ్తాడు. హ్మ్. ఇంటికి తీసుకెళ్ళంగానే చూస్తాడు, ఓ ఇల్లంతా గలీజ్ గలీజ్గా ఉంది, ఇల్లు శుభ్రం చేయి, ఒక్క నిమిషంలో శుభ్రం చేసేస్తుంది. హ్మ్. బాసనలు దోమేస్తుంది, వంట చేసేస్తుంది, ఇల్లు కడిగేస్తుంది, వరండా క్లీన్ చేస్తుంది, గార్డెనింగ్ చేసేస్తుంది. హ్మ్. ఇంకేం పని ఉంటుందండి వీడు? అవును. వీడు పని కోసం ఆలోచిస్తున్నాడు, కత్తి తీసింది చంపేయడానికి. ఆ! దగ్గరకు వస్తుంది అంటే, అరే ఏం చెప్పంటారా వీడికి పని అంతా, సరే ఒక పని చేయి, మెట్లెక్కు కిందికి దిగు ఆ! అని అన్నాడు. సరే మెట్లెక్కుతుంది కిందికి దిగుతుంది, నేను చెప్పేంత వరకు మెట్లెక్కుతూ కిందికి దిగు అని. మెట్లెక్కుతుంది కిందికి దిగు, మెట్లెక్కుతుంది కిందికి దిగు. వీడికి ఏమైనా పని గుర్తొచ్చింది అనుకోండి, అప్పుడు ఈ పని చేయమంటాడు. ఆ పని అయిపోగానే మెట్లెక్కు కిందికి దిగు, ఆ! అది పైకి ఎక్కుతుంది కిందికి ఎక్కుతుంది, కిందికి దిగుతుంది. కానీ ఆపాము అని అంటే చంపేస్తుంది. మన మనసు కూడా అలాంటిది. హ్మ్. దాన్ని దేంట్లోనైనా ఎంగేజ్ చేయలేకుండా ఖాళీగా పెట్టామనుకోండి, మనల్ని పిండి ఆరేస్తుంది అనమాట. కరెక్ట్. కాబట్టి అందుకే ఐడియల్ మైండ్ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు. కాబట్టి మనము ఎప్పుడైతే ధ్యానం చేస్తాం, మంత్ర ధ్యానము అని అంటాం. మనం మా భక్తి మార్గంలో, కృష్ణ భక్తి సాంప్రదాయంలో మేము చేసేది మంత్ర మెడిటేషన్ అంట, మంత్ర ధ్యానం. అంటే మంత్రం పఠిస్తూ మంత్రం పఠిస్తూ భగవంతుడి పైన ధ్యానం చేయడం. మంత్ర అంటే మన త్రాయతే ఇది మంత్ర, మనస్సుని సంస్కరించేదే మంత్రము, మనస్సుని మంచి మార్గంలో పెట్టేదే మంత్రము, మనస్సుని నిగ్రహించేదే మంత్రం. అందుకే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని మేము ప్రతిరోజు 2 గంటల సేపు ధ్యానం చేస్తాం, మంత్ర పఠనతో. ఎందుకు అనంటే, ఆ 2 గంటలు ఇప్పుడు మనం ఫోన్ ఎలా అయితే బ్యాటరీ రీఛార్జ్ అవ్వడానికి ఛార్జింగ్ పెడతామో, మన మనస్సుకి, మన శరీరానికి, మన ఇంద్రియాలకు ఒక ఛార్జింగ్ ప్రొద్దున పూట లేసా చేసేసుకున్నాం అనుకోండి, రోజంతా ఇంకా మాకు ఇంకా తిరుగులేనట్టు ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఈ రోజు మీతో మాట్లాడేటప్పుడు ఇది నాది 6వ ప్రోగ్రామ్. ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఎలా వచ్చింది ఎనర్జీ అనంటే, ఆ కరెంట్ వైర్ లో కరెంట్ వేలు పెట్టామనుకోండి, ఆ కరెంట్ షాక్ తో ఇలా ఊగిపోతాం కదా. కృష్ణ ఇస్ సోర్స్ ఆఫ్ పవర్. ఆయనతో మనం కనెక్షన్ పెట్టుకోవటం ఏంటి అంటే, ఆయన నామాన్ని జపం చేయటం. ఎప్పటివరకైతే ఆ పవర్ కనెక్టెడ్, ఇప్పుడు చూడండి మీరు ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి ఎన్ని రీల్స్ తిప్పినా సరే ఏం అవ్వదు. కాబట్టి అలా ఆ పవర్ కనెక్షన్ ఉంచుకోవటమే మంత్ర. మనత్రాయతే ఇది మంత్ర. కాబట్టి మంత్ర జపం, సాధన ఇవన్నీ ఉండటం చేత మనసు నిగ్రహం. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ఈ మంత్రం అనేది అంత ముఖ్యం అన్నమాట. కాబట్టి ఈ హరే కృష్ణ మహామంత్ర, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇది షోడశాక్షరనామ్నాం కలి కల్మషనాశనం నాతర పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి అని అంటే.
కలి కల్మషాన్ని, కలి అన్నిటికంటే పెద్ద స్థానం ఏంటో తెలుసండి, కలి ఉండేది మనసు. ఉమ్, కాబట్టి ఆ కలి ప్రభావం మొత్తం కూడా బయటికి తీసేస్తుంది. ఈ మంత్రానికి అంత శక్తి ఉంటుంది. ఓకే. కాబట్టి అందరూ చక్కగా జపం చేయండి, మనసుని మంచి మార్గంలో పెట్టండి. ఉమ్. ప్రభుజీ, కొత్తగా ధ్యానం చేయాలనుకునే వాళ్ళు ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక్క దగ్గర ఏకాగ్రత అనేది పెట్టలేకపోతుంటారు. రకరకాల ఆలోచనలు, ఎన్నో రకాల జరిగినాయి, జరగబోయేవి వస్తూనే ఉంటాయి కళ్ళ ముందరికి. ఎంత చేద్దామన్నా కుదరదు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా సాధ్యపడుతుంది? మనసు పని ఆలోచించటం, ఉమ్, మీ పని మంత్రాన్ని జపించటం. అంతే. మనసుని పట్టించుకోవద్దు. మంత్రాన్ని జపం అంటే ఏంటో తెలుసా అండి? మనం మంత్రాన్ని ఎలా జపించాలి అంటే మన చెవులకి వినపడాలి. ఉమ్, మనం అనే మంత్రం మనకి వినిపించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మన మంత్రం మనం వింటున్నామా? ఉమ్, అదే మన ధ్యాస. మనసు అక్కడ వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళనివ్వండి, యూకేకి వెళ్ళనివ్వండి, అమెరికాకి వెళ్ళనివ్వండి, అది పడివ్వండి. పడనివ్వండి. మనం ఎప్పుడైతే ఇలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మంత్రాన్ని వింటూ 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 జపిస్తూ ఉంటామో, ఇప్పుడు చూడండి, పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మ ఏదో కిచెన్లో బిజీగా ఉంది, నాన్న ఆఫీస్ పని చేసుకుంటున్నాడు, ఉమ్, కాబట్టి అటు ఇటు ఇటు అటు వెళ్తున్నాడు. ఉమ్, తను ఒకసారి అమ్మ ఏయ్ అన్నదనుకోండి, గప్చుప్ ఇక్కడ అయిపోతుంది. వాళ్ళు అక్కడ ఉంటారు. మంత్రం ఏం చేస్తుంది? మనసు ఇటు ఇటు అటు ఇటు పరిగెత్తుంది. హరే కృష్ణ అనగానే, అయ్యో వీడు ఏం చేస్తున్నాడు, ఉమ్, గమనిస్తున్నాడా నన్ను, నేను అటు ఇటు పరిగెత్తుతున్నానని వచ్చి మన దగ్గర కూర్చుంటాడు. ఉమ్, మెల్లమెల్లగా 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 ఆ సాధన అలవాటు వల్ల పడిపోతుంది. మనసు మన దగ్గరకు వస్తుంది. ఫస్ట్ మనసు గురించి పట్టించుకోకండి, మంత్రం పైన ఫోకస్ పెట్టండి. ఉమ్. మంత్రం ఎప్పుడైతే మనం అధ్యయనం చేస్తున్నామో మనస్సు కూడా మన దగ్గరకు వచ్చి కూర్చుంటుంది, చక్కగా మనం చెప్పిన మాట. ఉమ్. సమయం పడుతుంది, ఓపిక అవసరం. ఉమ్. సమయం చూసుకోవాలంటారా ప్రభుజీ ధ్యానం చేయటానికి? కరెక్ట్ సమయం ఏంటంటారు? తెల్లవారుజామున ఉమ్, సత్వగుణంలో ఉన్నప్పుడు అన్నిటికంటే బెస్ట్. ఉమ్, ఎందుకంటే ఒకసారి టైం ప్రోగ్రెస్ అవుతూ ఉంటే మీకు తెలుసు, అవును. పిల్లలు, స్కూలు, ఇంట్లో పనులు, వంటలు, హడావిడి. ఆఫీసులు, పరిగెత్తటం, అవును. అప్పుడు వచ్చి మిమ్మల్ని ప్రశాంతంగా కూర్చొని జపం చేయమంటే మీకు అవుతుందా చెప్పండి? అస్సలు కుదరదు. కాబట్టి ఇవన్నీ స్టార్ట్ అవ్వక ముందే మనం జపం చేయాలి. ఉమ్, లేకపోతే మన జపం హరే కృష్ణ పాలు లోపల పెట్టు, రామ్ రామ్ హరే హరే, తొందరగా వెళ్ళు బస్ టైం అయిపోయింది, ఇలా అయిపోతుంది. అవునవును. కాబట్టి ఎవరు లేవక ముందే మనం లేస్తే ఉమ్, మన ఆధ్యాత్మిక సాధన నడుస్తుంది అంతే. అన్నమాట. లేదంటే ఉపయోగమే లేదు. ఉపయోగం ఎన్నాళ్ళు లేదు చేసినా కదా. వ్యర్థం. ఇప్పుడు ఎంత మనము యాక్టివ్ అయిపోయాం అనుకోండి, ఈ రోజులో అందరూ యాక్టివ్గా ఉన్నారనుకోండి, మనం కూడా యాక్టివ్ అవ్వాల్సి వస్తుంది. అవును, అవును. ఇప్పుడు రాత్రిపూట వెళ్ళి సాధన చేసుకుంటామంటే అలసిపోతారు కదా. ఉమ్, ప్రొద్దునంతా మనం పని చేసో చదువుకోనో అవును. వెళ్ళి వెనకాలకి వెళ్ళి అప్పుడు నేను జపమాలు పట్టుకుంటే ధ్యానంగా చేసేది యోగ నిద్ర. ఆ, కాబట్టి ప్రొద్దున పూట తెల్లవారుజామున త్వరగా పడుకొని త్వరగా లేచి స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకొని కూర్చొని జప అనుష్ఠానం చేయండి. అసలు తిరుగులేని శక్తి మీ సొంతం అవుతుంది. ఉమ్.